కాంగ్రెస్ పార్టీపై నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసిన ఆరోపణలు ఖండిస్తూ మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్డులో ఓడిపోయిన మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తన ఓటమిని భరించలేకే సింపతి కోసం నిన్న కోర్టు ముందు హైడ్రామా సృష్టించారని ఆయన విమర్శించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అనుచరులే నన్ను గుడ్డలతో కట్టెలతో కొట్టి చంపేటువంటి హత్యా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఎక్కడా సపోర్ట్ చేయలేదని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయలేదు, కానీ వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ నేను అక్కడికి జరుగుతున్నటువంటి వ్యవహారం తెలిసిన తర్వాత పోయినా, అప్పటికే మా మీద అక్కడ దాడి చేయడానికి కొంతమంది టీమును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ లోకల్లో ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్గా వైస్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గౌడ్ అనుచరులు. నేను అప్పటికే మాకు మద్దతుదారులు అయితే ఎవరున్నారు, అఖిల అనే అమ్మాయి ఇంటి ముంగట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలో బీఆర్ఎస్ రౌడీలే గుండాలే వాళ్ళు 100%. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలను వాళ్ళు ఒక పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కోసం ఒక ప్రెగ్నెంట్ లేడీని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందర తిరుగుతూ మీ నాన్న ఎక్కడ పోయిండు, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మద్దతు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడికి డబ్బులు వంచడానికి రాలేరు. ఎమ్మెల్యే గారికి డబ్బులు వంచాల్సిన అవసరం ఏముందండి? ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు. ఆ నిధులను చూసి ప్రజలు ఇవాళ పట్టం కట్టిండ్రు. ఆ పట్టం కట్టడంతో మెదక్ కిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న రామంపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ రెండింటి జెండాలు ఎగరడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మైనంపల్లి రోహిత్ గారు, వారి తండ్రి గారు హనుమంతరావు నియోజకవర్గం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూసే ఈరోజు ఇన్ని సీట్లను కాంగ్రెస్ సీట్లు గెలిచినాయి, జెండా ఎగరవేసినాం. అవునండి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది వాస్తవాలు మీరు ప్రజలకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఏం జరిగింది అసలు అక్కడ రాత్రి? ఆ రాత్రి 12 గంటల రాత్రికి వందల మంది టీమును నువ్వు గుంపులుగా ఏర్పాటు చేసుకుంటూ ఒక దగ్గర పెట్టుకుంటూ ఎవరొస్తే వాళ్ళకు దాడి చేయడానికి కోసము ఇక్కడి నుండి కాదండి స్కెచ్ జరిగింది, సిద్దిపేట స్కెచ్ ఇక్కడ అమలైందని నేను అంటున్నా. ఇక్కడ మాస్కులు రావాల్సిన అవసరం ఏముంది? రాత్రి మా మీద దాడులు ఎందుకు జరిగినాయి? ఒక వ్యక్తి వచ్చేసి మా గల్ల పట్టి గొడ్డలు తీసుకొచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి చంపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది. ఈ రోజు మేము గెలిచినప్పటికీ కూడా అక్కడ బైఎలక్షన్లు చేస్తాం, మళ్ళీ బైఎలక్షన్ రావాల్సిందే అని చెప్పేసి ఇప్పటికి కూడా పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న హైడ్రామా అంటున్నారు, వాళ్ళు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. మేము ఎక్కడ కంప్లైంట్ ఫిర్యాదు చేసినామండి? మీరే కదా వీడియోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకొని గ్రూప్లలో షేర్ చేసిండ్రు. మా గల్ల బట్టి చొక్కా బట్టి గొడ్డలు తీసుకొచ్చి మమ్మల్ని హత్య ప్రయత్నం చేయడానికి కూడా కుట్ర పన్నిరు. మీ కళ్ళ కనబడతలేదా? మా మీద జరిగినటువంటి హత్య మీకు కనబడతలేదా? హత్య కుట్ర మీకు కనబడతలేదా? మీరు దాని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి కనుక ఉంటే నా చొక్కా పట్టుకున్న వ్యక్తి మమ్మల్ని హత్య చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి లోపల పెట్టాలి. వాళ్ళని కాపాడుతుంది ఎవరు? వాళ్ళని దాచిపెడుతుంది ఎవరు? బీఆర్ఎస్ నాయకులు గారా? బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి సపోర్ట్ తోటే కదా వీళ్ళంతా ఈ అరాచకాలు ఎగబడ్డది. ఇక్కడ చూడండి, కొన్ని నేను దాడి చేసిండ్రు, నా మీద గొడ్డలు తీసుకొచ్చిండ్రు. ప్రతిదానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? మా దగ్గర జరిగింది దాడి అని అంటున్నారు, కేసులు పెట్టినామంటారు. ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిరా కేసులు? ఎమ్మెల్యే గారు పెట్టిరా కేసులు? హనుమంతరావు గారు పెట్టిరా కేసులు? కేసులు ఎక్కడ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తలేదు. ఆ రోజు జరిగిన మాకు పై నుంచి ఎమ్మెల్యే గారు కానీ హనుమంతరావు కానీ మీరు ఎలాంటి యాక్షన్లు తీసుకోవద్దు, మీరు దాడికి ప్రతి దాడి సరైన కాదు, మీరు ఓకేగా ఉండాలి, ప్రజలే దీన్ని తీర్పిస్తారన్నారు. ప్రజలు అక్కడ మమ్మల్ని మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. ఒకటే వార్డు కాదు, 2 వార్డులలో గెలిపించడం జరిగింది. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల సేవ చేస్తున్నాం, సేవతోటే మేము ముందుకు పోతున్నాం. సేవకు పట్టం కట్టిర్రు ప్రజలు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం అందరం ఎవ్వరం కూడా ఇది కాదు, పోలీస్ వ్యవస్థ కానీ చట్టం కానీ అందరం గౌరవిస్తాం. తప్పు చేస్తుంటే ఇస్తారు. మీరు గ్రూప్లో సోషల్ మీడియాలో వైరల్ చేసిన దాంట్లో 100 మంది ఉన్నారు. ఏ ఒక్కరి మేము ఫిర్యాదు చేసినాం? ఏ ఒక్కరి పేరు మేము కంప్లైంట్ చేసినాం? ఏ ఒక్కరు పట్టుకోపోని మేము చెప్పినాం? మీరే కదా చెప్పింది, సోషల్ మీడియాలో వైరల్ చేసింది మీరే కదా.
మీడియాలో వైరల్ చేసింది మీరే, వాళ్ళు ఈ కేసులో వీళ్ళున్నారు అని చెప్పింది మీరే. ఆ చెప్పిన ఇప్పుడు మీకు బెయిల్ వచ్చింది, హైకోర్టు అప్రోచ్ అయ్యారు, మీరు ప్రోత్సహించి మీకోసం దాడిలోకి తెగబడ్డటువంటి వ్యక్తులు లోపల ఉంటారు ఎట్లా, మీరు బయట ఉంటారు ఎట్లా? మీకు బెయిల్ వస్తుంది ఎట్లా, వాళ్ళకి బెయిల్ రాదు ఎట్లా? వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర మీరు సింపల్ గెయిన్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ హైడ్రామా క్రియేట్ చేసిండ్రు. అవునండి, పోలీసులు కేసులు పెట్టి లోపలికి పంపేయాలనుకుంటే మీరు బయట ఎట్లా వస్తారండి? బెయిల్ మీద రాలేదు కదా. ఇమ్రాన్ అనే వ్యక్తి మీద ఆ రోజు ఇమ్రాన్ అనే వ్యక్తి ఇంట్లో నేనున్నా అని చెప్పేసి, డబ్బులు పంచుతున్నా అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళినావు, నీ అంచర్లతో వెళ్ళినావు, అక్కడ వాళ్ళ ఇంట్లో భయభ్రాంతిలో గురి చేసినావు, వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, చంటి పిల్లలు. అవును, మీరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు. నిన్న వెళ్ళిండ్రు, పోలీసులు భయభ్రాంతిలో గురి చేసిండ్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిరు, వాళ్ళ భార్య ఉన్నది, పిల్లలు భయపడ్డారు. మరి అవతల వాళ్ళ ఫ్యామిలీస్ లేవండి? మీరు వెళ్ళినప్పుడు మీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేరా? వాళ్ళ భార్య లేదా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ తల్లిదండ్రులు లేరా? వాళ్ళని కూడా భయభ్రాంతిలో గురి చేసింది కదా. మరి మీరు దాని మీద ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే మీరు చేసే ఒకటి, అవతల చేసే ఒకటా? ఎక్కడ కూడా మేము ఈ దాడులను మేము సహించము. దీన్ని సింపతి గేమ్ చేసుకోవడం కోసము, సింపతి కూడా కట్టుకోవడం కోసము, ఓటమిని మీరు భరించలేక మీరు చేస్తూ వస్తున్నటువంటి హైడ్రామా. మీరు బయట ఉంటారు, వాళ్ళని లోపల ఉంచుతారు. వాళ్ళ కోసం మీరు చేసినటువంటి ఏమున్నది? వాళ్ళ ఫ్యామిలీల దగ్గర ఎక్కడ మీరు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు మీరే. ఎమ్మెల్యే గారు ఎక్కడ కేసులు పెట్టలేదండి, హనుమంతరావు ఎక్కడ కేసులు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఎక్కడ కూడా సహకరించలేదు. సహకరిస్తే మా మీద దాడి చేసినటువంటి తీసుకొచ్చి లోపల వేయాలి. మేము పేర్లు ఇస్తే ఆ వీడియోలో 100 మంది పేర్లు ఉన్నాయి, ఏ ఒక్క పేరు మీద కంప్లైంట్ చేయలేదు. మేము కంప్లైంట్ చేయాలనుకుంటే వీళ్ళందరూ కూడా బయట ఉండరు, అందరు లోపలనే ఉంటారు. అట్లాంటి అటాక్ జరిగింది, మమ్మల్ని చంపే ప్రయత్నం జరిగింది. ఇక ముందట కాంగ్రెస్ పార్టీ కానీ, ఎమ్మెల్యే గురించి కానీ, హనుమంతరావు గురించి కానీ ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు. మేము కూడా సహనంతో ఓపిక పట్టినాం. ప్రజలు తీర్పిచ్చిర్రు, ప్రజా తీర్పును మీరు శిరసా వహించాల్సిందే. ఇప్పుడు కూడా మేము ఇంకా అధికారం చెలాయించాలి, మేము అధికారం కోల్పోయిన దాంట్లోనే భ్రమలనే ఉంది. ప్రజలు భయభ్రాంత, మా అధికారం వస్తుంది, అధికారం ఉన్నప్పుడు మీరు చేసి ఉరగబెట్టింది ఏముంది? మీ ప్రయోజనాల కోసం కదా. మీ బంధువులే మున్సిపాల్లో జాబ్ చేస్తారు, మీ బంధువులే కాంట్రాక్టులు చేస్తారు, మీకు అవసరం వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తారు. ఎక్కడ మీరు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసింది ఎక్కడ? మీరు పనిచేసి ఉంటే ఈరోజు మీ ప్రజలు పట్టం కట్టేది. ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఇక ముందుగా మా మీద దాడులు కానీ మీరు సింపల్ గేమ్ చేసుకోవడం కాబట్టి ప్రజలు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలట. తప్పు చేసేవారు శిక్షించడంతో కాంగ్రెస్ కార్యాలయం వద్దా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసా పోలీసులు బుక్ చేస్తారు, డెఫినెట్ కేసు బుక్ చేస్తారు. నో డౌట్ ఇన్ దట్. చేయట్లేదా? చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు విధానంతో పోయి ఏదో మీరే తప్పు చేసిన భావాన్ని ప్రజల్లో కల్పించాలనుకుంటే అది మూర్ఖత్వం ఉంది. నిన్న మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడారు, ఇది ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారి పైన దాడిని సమర్థిస్తున్నా, ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ మీద దాడిని సమర్థిస్తున్నా అంటే ఈ సంస్కృతి మనకు కావాలా? మీ దారుణం అది ప్రశ్నిస్తున్నాను. ఈ సంస్కృతి మనకు కావాలా? బీహార్లో విన్నాం, ఎక్కడో విన్నాం, కానీ ఈరోజు మెదక్లో జరుగుతుంది. దానికి కారకులు ఎవరు? ఏ కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ దాడి దిగినరా? ఎంతో రెచ్చగొట్టారు. ప్రత్యక్ష సాక్షి నేనే. నా కొడుకు వాళ్ళు ఆయన కంటెక్ట్ చేస్తూ తిరుగుతుంటే నన్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే సమయాన్ని పాటించడం మా దగ్గర దమ్ములే కాదు, దాడి చేసే శక్తులే కాదు. దాడి చేయడం అనేది సంస్కారం కాదు, సంస్కారహీనులు చేసే వ్యవస్థ. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాం, ప్రజలే దేవుళ్ళని నమ్ముతున్నాం కాబట్టి దాడికి దిగలేదు, ప్రత్యక్షాలు దిగలేదు. ఒకవేళ ప్రత్యక్ష దాడి దిగితే అవుతారా? ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరంతా దేనికి భయపడుతున్నారు? మళ్ళీ మీరు అధికారం రాను భయపడుతుంది. కారణం గతంలో రూపాయి పండించిన పాపను పోలేదు. 2 సంవత్సరాలనే 125 కోట్ల రూపాయలు మెదక్ పట్టణ అభివృద్ధి కేవలం మరి తీసుకొచ్చిన చరిత్ర కలిగింది. కాబట్టి భవిష్యత్తులో మా పుట్టగతులు ఉన్న భయాంతో ఈరోజు మీద దాడులు చేస్తున్నారు. ఇక ఉపేక్షించాం. మాపై ఎలాంటి దాడి జరిగినా, ఏ కాంగ్రెస్ కార్యకర్త మీద దాడి జరిగినా తిరిగి ప్రత్యక్షాలు తప్పకుండా దిగుతాం. మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము గాలి రూపంలో కూర్చోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఇది విధానం కాదు, ఇది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. ఏ ప్రభుత్వం ఉన్నా న్యాయ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానమే. ఎవరు న్యాయ వ్యవస్థ అతిథులు కాదు. మా మీదనే కేసు కేసు బుక్ చేయాలా? నన్ను వచ్చి కొడతారు రేపు పొద్దున. నేను పోలీస్ స్టేషన్ కేసు బుక్ చేయాలా వద్దా? వ్యవస్థలో సొంత
చట్టం నా చుట్టం కాదు, చట్టం అందరికి సమానం. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం మేము కూడా, ఇటువంటి నీచ ఆలోచనలు, ఇటువంటి దుర్గామ ఆలోచనలతో ముందు పోతే మాత్రం ఇది సహించం మేము. ఎమ్మెల్యే గారు అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ఈ రోజు వారు చేస్తున్నటువంటి నిధులు ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి మీరు బరిదగించి దాడిలో దిగుతున్నారు. ఇది మానుకోవాలని మీరందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ఎన్నికల్లో యాక్టివ్గా ఉన్నాం, యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి వ్యవస్థ ఎంతవరకు ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఒక రెచ్చగొట్టే వాతావరణం సృష్టించారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్లకు రెచ్చగొట్టి గొడవ పాలన్న మనస్తత్వం వాళ్ళు ముందుకు వచ్చింది తప్ప మరొకటి కాదు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ వ్యవస్థ మెదడులో జరిగిందా, ఇప్పుడే ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, దాడులు చేస్తూ, భయప్రాంతాలకు గురి చేస్తాము. లా అండ్ ఆర్డర్ అంటే మేమే, ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమే అన్ని చేస్తామంటే అది కుదరని వ్యవస్థ. ఏనాడైనా మెదక్ నియోజకవర్గంలో ఒక శాసనసభకు దాడి జరిగిందా? ఏ పార్టీ చెందిన వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా ప్రజలు ప్రత్యక్షంగా దాడి చేసిండ్రా? ఎన్నికల్లో గెలిపోవడం సహజం, కానీ లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేమే లా అండ్ ఆర్డర్ మేమే ఉన్నాము అన్న అహంకార ధోరణి మాత్రం ఈ రోజులో పనిచేయదు. తప్పులు వాళ్ళే చేస్తారు, ఎమ్మెల్యే గారి దాడి వాళ్ళే చేస్తారు. మా మీద కేసులు బుక్ చేయొద్దంటే అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడన్నా వద్దా? చాలా